ప్రేమ గొప్పదైతే చరిత్రలోని సమాధుల్లోని కనపడాలి గాని పెళ్లి చేసుకుని పిల్లల్ని కని ఇళ్లల్లో కనబడితే దాని విలువ తగ్గిపోదు. కొన్ని కలవాలన్నారా? చూడండి శ్రీరామ్, నేను విక్రమ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నా. నా పేరు సాగర్. మీ దగ్గర ఏదో స్టోరీ ఉన్నదంట కదా, విక్రమ్ చెప్పాడు. అవును. సరే ఒకసారి చెప్పండి. ఏంట్రా కొత్త స్క్రిప్ట్ రాస్తున్నావు మళ్ళీ? లవ్ లెటరా? ఇదేమో న్యాయం ఉందా రా? రోజు మీకు గెలిచిన సందే కోసం మీ ఇంటికి వస్తాను తెలుసు. నువ్వు తెలిసి తెలిసి దానికి ఆవిడ ఎందుకు రాస్తావు? దానికి నేను లవ్ లెటర్ రాసులేదురా. మరి దీంట్లో ఏమో అందేమి అసూయ పడేలా రాసి పెట్టింది. అందానికి అసూయానికి చాలా తేడా ఉంది. దాని మన గదిలో నువ్వు తప్ప ఎవరు తేకడు. మరి ఎవరి కోసం రాస్తున్నావురా? అంటే పొద్దున పాల ప్యాకెట్ కోసం అని బయలుదేరినా నేను. అప్పుడు నిమిషం అమ్మాయిని దేవతలు స్వర్గంలోనే ఉంటారని తెలుసు, కానీ అమ్మాయి మిగిలిన అర్థమైంది నాకు. బండి వేసుకుని బజార్లో తిరుగుతారని. అంటే దాని కోసం లవ్ లెటర్ రాస్తున్నా అంటావు. ఇంకా ఏం రాసో చూద్దాం. పెడితే చూడు వచ్చి ప్రకృతిని చెప్తారు, నువ్వు వచ్చి నాలో ప్రేమించడం చెప్తావు. ఇప్పుడు చాలా మంది అమ్మాయిని చూస్తాను, అదే కాకపోతే మనసైపోతే మేఘన, ఇలా చాలా మందిని చూస్తాను. నేను చూస్తాక ఎవరిని చూడలేకపోతున్నాను. అరే నువ్వు అమ్మాయిని పొద్దున ఏదో చూసింది, ఈ లోపు ఏమైనా ట్రై చేసుకోవడం వల్ల అంటే ఏదో ప్రాసెస్ కోసం. నెక్స్ట్ కాదు, నా ప్రేమ అనే మైదానంలో ప్రేమ విత్తనం నాటు. చదువు చదువు. రాముడి కావాలి సీత, నువ్వు వచ్చి మనసులో తలరాత. సీతను ఎత్తుకెళ్ళిన రావణాసుడు, నేను నన్ను కలిపింది ఆ దేవుడు. నా వల్ల కాదు, నువ్వే చదువురా. భారతదేశం రాష్ట్రపతి నరేంద్ర మోడీ నువ్వు రాకముందు పెద్ద రౌడీ. అవునా? నువ్వు ఏరియాకి రౌడీ రాశాడు? సరే అలా చదువు. ఎవరికి చెప్పొద్దు, ముఖ్యంగా మీ నాన్నకి. ఎందుకంటే వర్షం పడితే నీళ్ళు వస్తుంది. మీ నాన్న కోసం నువ్వు ఇంకా రౌడీ, అది లవ్ లెటర్. అయినా లవ్ లెటర్ రాయడం ఏంటానికి అర్థం కాదు. వెళ్ళి డైరెక్ట్ ఐదు చెప్తే అయిపోతుంది కదా. అరే మనం చెప్తే వాళ్ళు చేతితో డీని వదిలేస్తాం. అదే రాసిచ్చినాం అనుకో, చదువుతారు, వాళ్ళకు ఎక్కువ గుర్తుంటది. అవునా? అయితే మన కళ్యాణ్ బ్యాక్ వర్క్స్ ఎందుకునేరా మళ్ళా? అరే నేను చెప్పేది చదివేటోళ్ళ కోసం. ఎప్పుడన్నా నువ్వు నేను బుక్ తీసిన ముఖ్యమే నారా. సరేరా బాబు, ఇచ్చే పోరా కదా. హలో, లవ్ లెటర్స్ అన్నావు, ఇచ్చినావా? పొద్దునే ఇచ్చేసినారా? ఇచ్చినావా? మరి రిప్లై ఏం లేదా మరి? రేపు పొద్దుగాల సేమ్ ప్లేస్ కి 11 గంటలకైతే కలవమని చెప్పిరు అంతే. సరే, రేపు మార్నింగ్ కలిసిన తర్వాత నాకు కాల్ చేయమలా. సరే, కలిసినాక కాల్ చేస్తాం అలా.
అన్న ఆ సాగర్ గాడు అర్జునన్న కోసం ఎంక్వైరీ చేస్తుండు, ఒకసారి చూడు, లేకపోతే మన పేర్లు బయటపడతాయి. హలో హలో సాగర్, నేను శ్రీరామ్ మాట్లాడుతున్నా. చెప్పండి శ్రీరామ్. పొద్దునే కదా నీకు చెప్పింది నా తమ్ముడు చనిపోయాడని రాయమని. అవును శ్రీరామ్. మరి ఇప్పుడేంద్రా కొత్త కొత్త కథలు పడుతున్నావు? నా తమ్ముని కోసం ఎంక్వైరీ చేసినావంట. లేదు శ్రీరామ్, నేనేం చెయ్యలేదు. రే, నువ్వేమేమి ఎంక్వైరీ చేసినావు ప్రతి ఒక్క ప్రూఫ్ నా దగ్గర ఉంది. ఇప్పటి నుంచి అయినా సరే ఎంక్వైరీ చేసి మానేసుకో. సారీ శ్రీరామ్, నేను కావాలని ఏం చేయలేదు. వాళ్ళ వీళ్ళని అడగడం ఎందుకురా, నేనే చెప్తున్నా విను. నా తమ్ముణ్ణి, వాని లవర్ని నేనే చంపా. ఎందుకో తెలుసా? ఒక తక్కువ జాతి అమ్మాయిని లవ్ చేసినాను. మా క్యాస్ట్ ఏడా, దాని క్యాస్ట్ ఏడా? నేను చెప్పిన కథనే సినిమా లెక్కతి. నా తమ్ముడు కథ కూడా చరిత్రలో నిలిచిపోవాలి. విన్నావు కదా, నీ గర్ల్ ఫ్రెండ్ చనిపోవడానికి కారణం మీ అన్నయ్యనే, నువ్వు చనిపోవడానికి కారణం కూడా మీ అన్నయ్యనే. కానీ నువ్వు బ్రతికి ఉన్నావని ఇంకా మీ అన్నయ్యకి తెలియదు. సారీరా తమ్ముడు, నువ్వంటే నాకు ఇష్టం లేక కాదురా, ఒక తక్కువ జాతి అమ్మాయిని లవ్ చేసినందుకు చంపాల్సి వచ్చింది.